రీసెంట్గా నేషనల్ జియోగ్రఫికల్ ట్రావెలర్ వాళ్ళు మనకు మీకు తెలిసిందే సార్, హైదరాబాద్ని ది వరల్డ్ సెకండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ టు బి విజిటెడ్ డ్యూరింగ్ ది ఇయర్ 2015 కూడా దాన్ని రేట్ చేశారు. ఈ ఇప్పుడు ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ ఆఫ్ హైదరాబాద్లో చాలా వరకు మీకు తెలిసినాయి. అయినా కానీ చిన్న బ్రీఫ్ సార్. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూమ్స్, హుసేన్ సాగర్, తారామతి బరాదారి. నెక్స్ట్ బోటింగ్ యాక్టివిటీ, అకామిడేషన్ ఫెసిలిటీస్ ఎట్ తారామతి బరాదారి. అక్కడ ఉన్న అకామిడేషన్స్, సూట్ రూమ్స్, ఓపెన్ ఎయిర్ యాంఫిథియేటర్, ఈ ప్లాజా. ఇప్పుడున్న ఫెసిలిటీస్లో ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక కాన్ఫరెన్స్ హాల్లోనే ఉన్నాం సార్. ఇక్కడ ఈ టెర్రస్ పైన వాట్ బెస్ట్ వీ కెన్ ఆర్గనైజ్ గ్యాదరింగ్స్ ఫర్ ది గ్రూప్స్ కూడా ఉన్నాయి. షామీర్పేట్ లేక్ సార్. సార్ రీసెంట్గా ఇది ఒక లేక్ రిసార్ట్ మాది చేయడం జరిగింది. ఇది ఒక ఐడియల్ ప్లేస్ ఫర్ టీమ్ అవుటింగ్స్. ఇక్కడ కూడా మన టూరిజం తరఫు నుంచి కూడా అకామిడేషన్ ప్రొవైడ్ జరిగింది. ఒక చిన్న స్కల్ప్చర్ ప్లాగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ రెస్టారెంట్ ఫెసిలిటీస్. అనంతగిరి హిల్స్, తెలంగాణకు ఇప్పుడున్న ఏకైక హిల్ స్టేషన్ ప్రస్తుతానికి డెవలప్ చేసి విత్ ఫెసిలిటీస్ అనంతగిరి హిల్ స్టేషన్ సార్. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మనకు ఒక యాంఫిథియేటర్ ఉన్నాయి సార్, చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ ఫిట్నెస్ సెంటర్, అండ్ మీకు ఫోటోలు చూడొచ్చు రైట్ సైడ్లో హిల్ వ్యూ కనబడుతుంది అది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక చిన్న ప్యూర్ సార్, అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ రెగ్యులర్గా ఒక 34 రూమ్స్ ఉన్నాయి సార్ విత్ బ్యాంక్వెట్ హాల్స్, స్విమ్మింగ్ పూల్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా. యాదగిరిగుట్ట సార్ మీకు తెలిసిందే, ప్రభుత్వం తరఫున ఆల్రెడీ ఒక 100 కోట్లు ఇస్తున్నారని తెలిసింది. అది అక్కడ కూడా మనకు ఒక రెస్టారెంట్ విత్ అకామిడేషన్, చిన్న మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ మాదిరి కూడా ఉన్నాయి. చిలుకూరు బాలాజీ మీకు అందరూ తెలిసిందే సార్. చిలుకూరు బాలాజీ కంటే వీసా బాలాజీ అని అందరు గుర్తిస్తారు దీన్ని. అక్కడ కూడా మనకు మన టూరిజం తరఫున కూడా అకామిడేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. మెదక్ చర్చిలో సార్ అదేవిధంగా అకామిడేషన్ ఫోర్ట్ దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. సింగూరు డ్యామ్లో కూడా అకామిడేషన్. నాగార్జున సాగర్ డ్యామ్లో సార్ ఇక్కడ మొత్తం మనకు 38 రూమ్లు ఉన్నాయి సార్ ఇక్కడ విత్ సూట్ రూమ్స్ అండ్ స్టాండర్డ్ రూమ్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నది, బోర్డ్ రూమ్స్ కెపాసిటీ కూడా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఏరియా, రెస్టారెంట్. వరంగల్లో సంబంధించిన అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా సార్ 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్, రామప్ప, భద్రకాళి టెంపుల్. అక్కడ ఉన్న అదేవిధంగా మన యాత్రికుల సౌకర్యార్థం మనకు ఒక అరక హోటల్ కూడా బిల్డ్ చేయడం జరిగింది సార్ 55 రూమ్స్ కెపాసిటీతో విత్ రెస్టారెంట్స్ అండ్ ఒక చిన్న ఫిట్నెస్ సెంటర్ విత్ సౌనా షాప్, బ్యాంక్వెట్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ నియర్లీ 250+ ఉన్న అకామిడేషన్తో ప్రొవైడ్ చేయడం జరిగింది కాన్ఫరెన్స్ హాల్ అక్కడ. మన రామప్పలో సార్ నా హెరిటేజ్ సైట్స్ కూడా దానికి ఇప్పుడు ఆల్రెడీ యునెస్కో వాళ్ళు కూడా రీసెంట్గా వచ్చేసి అక్కడ సర్వే చేయడం జరిగింది. ఆ స్ట్రక్చర్కి కూడా అదేవిధంగా రినోవేషన్స్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు వాళ్ళు. దానికి ఆల్రెడీ మన టూరిజం తరఫున 7 నాన్ ఏసీ రూమ్స్ విత్ రెస్టారెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. లక్నవరం ఇది ఒకటి మన తెలంగాణలో ఫస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉన్నది సార్. ఇక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ దాటిన తర్వాతనే మనం అకామిడేషన్ ఏరియాలో పోవచ్చు. అక్కడ ఉన్న మన అకామిడేషన్స్ ఆల్మోస్ట్ ఒక 7 రూమ్స్ ఉన్నాయి సార్ విత్ రెస్టారెంట్ అండ్ ఇక్కడ మంచి ఐడియల్ ప్లేస్ ఫర్ క్యాంప్ ఫైర్ అండ్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ. భద్రాచలం సార్, ఖమ్మం డిస్ట్రిక్ట్ భద్రాచలం వచ్చే ఎల్లుండి నుంచి నవరాత్రులు జరుగుతున్నాయి సార్. అది దీనికి ప్రాముఖ్యత మీకు చెప్పనక్కర్లేదు సార్, మీకు తెలిసిందే. మనకు అక్కడ టూరిజం తరఫు నుంచి కూడా దాదాపు భద్రాచలంలో మనకు ఒక 54 రూమ్స్ విత్ సూట్ రూమ్స్, డీలక్స్ రూమ్స్, అదేవిధంగా ఒక చిన్న కళ్యాణ మండపం, కాన్ఫరెన్స్ హాల్ విత్ రెస్టారెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మనకి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్ రీసెంట్గా ఈ ఆలయాలను గుర్తించడం జరిగింది టూరిస్ట్ స్పాట్స్ కింద. డిచ్పల్లి రామాలయం, నవనాథ్ సిద్ధేశ్వర ఆలయం, నీలకంఠేశ్వర, డోమకొండ ఫోర్ట్. ఈ ప్లేసెస్ చూసిన వాళ్ళకి కూడా మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేయొచ్చు సార్. నిజామాబాద్ ఇండర్ హిండ్లో పెడుతున్నాము 4 AC సూట్స్, రూమ్ కేటగిరీ వైస్ ఉన్నాయి సార్. సుమారు 54 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. రెస్టారెంట్ అండ్ బార్ విత్ ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్. బాసర్ సార్ అక్షరాభ్యాసానికి తొల్లిమెట్టు మనకు అక్కడ నుంచే మొదలవుతుంది. 15 డీలక్స్ రూమ్స్, 4 AC బెడ్ ఉంది, 4 బెడ్. నెక్స్ట్ ఆదిలాబాద్ కుంటోల వాటర్ ఫాల్స్ సార్ ఫేమస్. అక్కడ ఉన్న డిస్టెన్స్ ప్లేసెస్ పోచేరా వాటర్ ఫాల్స్, కవాల్ వైల్డ్ లైఫ్, ప్రాణహిత వైల్డ్ లైఫ్ సెంచురీ. సమ్ ఆఫ్ ది పిక్చర్స్ సార్ మీకు చూడొచ్చు. జనారం సార్ ఫస్ట్ ఎక్కువ టూరిజం ప్రాజెక్ట్ ఫారెస్ట్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మనకున్న మంచి రిసార్ట్గా తీసుకొస్తారు. ఇది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకు 240-260 కిలోమీటర్స్ పడుతుంది సార్ హైదరాబాద్ నుంచి. 9 కాటేజెస్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ విత్ రెస్టారెంట్. అండ్ అక్కడ ప్రాముఖ్యత అంటే కవాల్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అధికారులతో మనం ఒక చిన్న టైప్ పెట్టుకొని 2 వెహికల్స్ సఫారీ రైడ్ ఆపరేట్ చేస్తున్నాం మనం అక్కడ. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వచ్చి సాలంపూర్ అండ్ పిల్లల్ మరి 2 ఫేమస్ డెస్టినేషన్స్ విత్ జోగులాంబ టెంపుల్ ఆన్ ది డైట్ సార్.
అల్లంపూర్లో కూడా మనకు మంచి హోటల్ అకామిడేషన్ ఉన్నాయి సార్, విత్ రెస్టారెంట్. నెక్స్ట్ కొండగట్టు. కొండగట్టు సార్ ఆంజనేయ స్వామి గుడి దేవస్థానం దగ్గర మనకు ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆ పుణ్యక్షేత్రాల్లో కూడా మన అకామిడేషన్ విత్ రెస్టారెంట్ కూడా మనకు ఉన్నది సార్. అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు రెగ్యులర్ ప్యాకేజ్ టూర్స్ గురించి సార్ మా సెంట్రల్ రిజర్వేషన్ మేనేజర్ అంజిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను సార్, కొద్దిగా బ్రీఫ్ చేయమని చెప్పేసి.